నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు సీనియర్ దర్శకులు, సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే బాబు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత కూడా సార్ దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొత్తగా వైజాగ్కి సంబంధించి ఎలాగైతే తెలంగాణలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాగా వైజాగ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా పెడదాం అనుకుంటున్నారు కొంతమంది నిర్మాతల ఆలోచన. ఇది కార్యరూపం దాలుద్దామంటే అక్కడ సరైన భూమి కానీ, భూమికి సంబంధించినటువంటి గొడవలు, భూమి దొరకట్లేదు అని కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు వీళ్ళు పెట్టడం ఏంటండి కొత్తగాను? చంద్రబాబు నాయుడు ఆయన గవర్నెన్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ అది శాటిలైట్ సిటీ అని పెట్టాడు పేరు. అర్థమైందా? ఫిల్మ్ సిటీగా మార్చారు. అప్పుడు కొంతమంది భూములు కూడా తీసుకున్నారు. ఓకే, ఇది వాస్తవం. కేఎస్ రామారావు కానీ, రామానాయుడు గారు కానీ స్టూడియోలు కూడా ఉన్నాయి. సారీమ్మా, స్టూడియోలు కూడా ఉన్నాయి. కాదంటే ఈ వైసీపీ గవర్నమెంట్ లో చాలా అరాజకాలు అన్నమాట. ఆ స్టూడియోలు మాకు ఇచ్చేయండి, ప్రభుత్వ వస్తు గృహంగా ఉంచుకుంటాం అని వాళ్ళు అనడం, వీళ్ళు కోర్టుకి వెళ్ళడం, ఇట్లాంటి గలాభా జరిగింది కొంత. వైజాగ్లో స్థలాలు లేవని ఎవరు చెప్పారు? ఇప్పుడు మీకు మద్రాసులో కూడా స్టూడియోలు ఉండేవి. స్టూడియో పక్కనే స్థలాలు కావాలని కాదు కదా. ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి భీమునిపట్నం, ఉప్పాడు వెళ్ళినంత వరకు, భీమునిపట్నం దాటి అన్నవరం ఉంది, వెళ్ళినంత వరకు భోగాపురం వరకు ఇదంతా సముద్రమే. సీకోస్ట్ బెల్ట్. అక్కడ ఉన్నటువంటి బెల్ట్ ఎక్కడా లేదు. వైజాగ్ టు చెన్నై సీకోస్ట్ ఉందన్నమాట. అంటే మనకి సీ కోస్ట్ ఉన్నది షూటింగ్లు బాగా ఉపయోగపడుతుంది. అందుకే మాస్టర్ అయిన బాలచంద్ర గారు ఏ సినిమా తీసినా వైజాగ్లో సినిమా తీయడానికి కారణం, అలాగే జంజాల గారు తీయడానికి కారణం, అలాగే మెకన్నాస్ గోల్డ్ లాంటి సినిమాలు అక్కడ ఎర్రమట్టి దెబ్బలు అంటారు తీయడానికి కారణం అంత సుందర ప్రదేశం. ఓకే, అర్థమైందా? అక్కడ ఎన్నో స్టూడియోలు, ఎంత లొకేషన్ ఉంది. ఆ బీచ్ రోడ్లు అలా వెళ్ళిపోతుంటే జర్నీ లాంటి సినిమాలు అవి ఒక సినిమా అయిపోతుంది అన్నమాట. కనుక మీకు లొకేషన్స్ కొరవలేదు. భూములు ఉన్నాయి. భూములు అంటే పక్కనే అవసరం లేదు కదా. ఇప్పుడు ఆ విశాఖపట్నం దాటిన తర్వాత అన్ని భూములే. ఇక్కడి నుంచి తగరపొలస నుంచి భోగాపురం వెళ్ళినంత వరకు ఆ భూములే ఉన్నాయి. పెండింగ్ ఎందుకు పడుతుంది మరి? ఇది పెండింగ్ ఎందుకు పడుతుంది? ఎవరు మనసు పెట్టారు? ఎవరు పనిచేశారు? ఎవరు ఇండస్ట్రీ కోసం ఆలోచించారు? ఇండస్ట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి అసలు ఆలోచించాలంటారా? సారీ, ఇది కళ్ళు ఏంటమ్మా రిపీట్ అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అసలు ఆలోచించలేదు. ఆయన ఎక్కడ పరిపాలన చేశారండి? ప్రజల గురించి ఆలోచించిపోయినట్టు ఇండస్ట్రీ గురించి ఏం ఆలోచిస్తాడు? చిరంజీవి లాంటి ఒక పద్మ విభూషణుడు వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం పెడితే కనీసం ప్రతి నమస్కారం చేయకుండా ఓ నవ్వు నవ్వేవాడు కనుక ఏం తెలుస్తుందండి ఆయనకి? ఇప్పుడు మనకు నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు ఇంటికి వచ్చేవారు. ముఖ్యమంత్రులు ఇంటికి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వెళ్ళేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. అది అక్కడ ఎలా ఉండేది అంటే అంత హోల్డ్ ఉండేది మాట. 67 ఎకరాలు ఎందుకు ఇస్తారు? వీళ్ళందరూ వద్దన్నారు. నాకు ఆ బాబా 67 ఎకరాలు చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. ఈ రామానాయుడు, పద్మనాయుడు స్టూడియో, ఎన్ని నాచారంలో స్టూడియో ఇవన్నీ ఉన్నాయంటే వాడు ఇస్తామంటే వద్దన్నారు. రాళ్ళే పగలగొట్టడం కష్టం అని చెప్పేవారు. నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నా డబ్బంతా రాళ్ళు పగలగొట్టడానికే సరిపోతుందని ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఎవరు సినిమా ఫీల్డ్ ఎవరు పట్టించుకున్నారండి? సినిమా వాళ్ళు వెళ్ళినట్టయితే ఒక పద్మవిభూషణ్ లాంటి ఒక ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళు వెళ్ళినట్టయితే ఎక్కడో గేటు దగ్గర ఆపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ తీసుకొస్తారండి. ఆయనకి ఏమైనా సంస్కారం తెలుసా? కళాకారుల్ని గౌరవించే తీరు తెలుసా? మైసూరు మహారాజా లాంటి వాళ్ళు నాగీ గారిని కూర్చోబెట్టి కనకాభిషేకం చేశారు. అది సినిమా ఫీల్డ్కున్న గౌరవం. అర్థమైందా? సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాడు నాగీ గారు వెళ్ళినట్లయితే ఒక అంటే మృతులు ఉరి తీసేవాడిని రక్షించాడు. అది సినిమా ఫీల్డ్కున్న గౌరవం. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. కనుక అంత గౌరవాన్ని పొందినటువంటి నటులు ఈ రోజు ఎంత తేలికైపోయారో చెప్పడం కోసం చెప్తున్నాను నేను. అంటే అసలు ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించలేదు, ఇంకా సినిమా ఫీల్డ్ గురించి ఏమిటి? కానీ చంద్రబాబు నాయుడు చెప్పాడు, దిస్ కుడ్ బి ది శాటిలైట్ సిటీ, డెవలప్ చేస్తాము అన్నాడు. శాటిలైట్ సిటీ దగ్గర అంటే మనకి ఎన్ని డిజిటల్ మీడియా అంతా వస్తుంది అక్కడికి. స్టూడియోలు అన్నీ వస్తాయి అక్కడికి. కాదంటే అప్పట్లాగా 20 ఎకరాలు 30 ఎకరాలు ఎవరు? ఇప్పుడు
ఓ స్టూడియోకి 20 ఎకరాలు తప్పని ఇస్తారేమో, మంచి స్టూడియో. మీరు ఎన్ని ఫ్లోర్లు కడతారు, మీదంతా ఏంటి, ఎన్ని కాటేజీలు కావాలి, ఒక సక్సెస్ఫుల్ అండ్ ప్రోగ్రెసివ్ స్టూడియోకి కావాల్సిన ఈ ల్యాండ్ ఇస్తారన్నమాట. ఆ ల్యాండ్కి మళ్ళీ మామూలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తస్కరించినట్టు ఎకరానికి రూపాయి అని చెప్పరు, కానీ ఎకరానికి 1 లక్ష ఎంత చెప్తారు వాళ్ళు అమౌంట్ మాట. దట్ ఈస్ ది హానర్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. కళాసేవ చేస్తున్నందుకు మీకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం అన్నమాట. మీరు కళాసేవ ఎలాగంటే ఆ స్టూడియోలు కట్టి 1000 మందిని కాపాడుతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. తిరిగి మేము ఏం చేయగలం అని ఆ కరెంట్లో ఎంత రాయితీ ఇస్తారు, భూముల్లో ఎంత రాయితీ ఇస్తారు, అలాగే చిన్న సినిమాలు అయితే ఎంత సబ్సిడీ ఇస్తారు, ఇవన్నీ తేటచెల్లంగా మాట్లాడుకోవాలా. అసలు ప్రజల్ని చూడడానికే తీరిక లేనప్పుడు సినిమా వాళ్ళు ఎవరు చూస్తారండి? సినిమా వాళ్ళు ఓట్లు కావాలి, సినిమా వాళ్ళు ట్యాక్సులు కావాలి. ఒక్కొక్కరు ఎంత ట్యాక్స్ కడుతున్నారండి? ఈ ట్యాక్స్ అంతా తెలంగాణ పోతుంది కదా. ప్రభాస్ 100 కోట్లు అండి, 40 కోట్లు ట్యాక్స్ కట్టాలి, మీకు తెలుసా? అలాగే 100 కోట్లు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మహేష్ బాబు, తారక్, బన్నీ, అర్జున్, చరణ్, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? ఎంత ట్యాక్స్ పోతుంది మీకు? అవన్నీ ఆలోచించారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు. మన బోర్డు స్థలం ఉందండి, ఇంకా స్థలం లేకపోవడం. వీళ్ళందరూ కబ్జా చేసినప్పుడు కూడా స్థలం ఉంది, కానీ మనసు ఉండాలంటున్నాను నేను. అరే ఈ సినిమా పరిశ్రమ వాళ్ళు కూడా ప్రజలేరా బాబు, వాళ్ళకి కూడా ఇల్లు వాకిలి కావాలి. వాళ్ళ బతుకులు సినిమా పని చేసే వాళ్ళు ఇంకో పని చేయరండి, పస్తుంటారు, తాగి పడుకుంటారు, కానీ ఇంకో పని చేయలేరు. అది బలహీనత. 40 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో పడుకున్న తర్వాత ఇంకోసారి 41వ సంవత్సరంలో ఇంకో పని చేయమంటే ఎక్కడ కంప్యూటర్ నేర్చుకుంటాడా? ప్రోగ్రామింగ్ చేయమంటే చేస్తాడా? అంతే కదా. అసలు ఎవరు ఇది మాట్లాడరు. వస్తారు, టికెట్లు పెంచుకోవాలా వద్దా, బెనిఫిట్ షోలు వేసుకోవాలా వద్దా, మేము భారీ సినిమా చేస్తున్నాం. మరి చిన్న నిర్మాతల మాట ఏమిటి? ఔత్సాహిక కళాకారులు ఉంటారండి, చిన్న నిర్మాతలు. ఇప్పుడు ఆ బలగం సినిమా తీశాడు, ఎన్ని అవార్డులు వచ్చాయి, అంత పేరు వచ్చింది, మళ్ళీ ఇంకో సినిమాకి ఇచ్చారా? ఆ కళాతృష్టి అంతా ఎగిరిపోవాల్సిందే కదా. అలా ఉండకూడదు. చిన్న నిర్మాతలు బతకాలి, చిన్న కళాకారులు బతకాలి, చిన్న సాంకేతిక నిపుణులు కూడా బతకాలి. వాళ్ళకి ఇక ముందైనా అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల్ని సుస్థిరంగా ఏర్పాటు చేయాలి. కెమెరామెన్కి ఇల్లు లేకపోతే బాగా మీరు కట్టుకుంటారు ఎకరాల్లో, ఓ సినిమా టెక్నీషియన్కి 100 గజాలు ఇవ్వమని చెప్పండి, ఎంత బాగా కట్టుకుంటాడో, ఆయన బతుకైపోతుంది. వీటి గురించి మాట్లాడాలి. ట్యాక్స్ ఎంత వస్తుంది ప్రభుత్వానికి, ఎంత సంపద మిగులుతుంది ఆంధ్రప్రదేశ్కి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? దోచిపెట్టేస్తున్నాం. అయితే ఈ కూటమి జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా సినిమాకి మంచి రోజులు వచ్చాయంటారా సార్? మంచి రోజులు వాళ్ళకి నేను మామూలుగా కళ్ళు మూసుకొని చెప్పనండి. వాళ్ళు చూద్దాం రేపు వాళ్ళు ప్రామిస్ చేసి ఎంతవరకు నిలబెట్టుకుంటారు. ఆమె ప్రాక్టికల్ మ్యాన్ అంటాడు చంద్రబాబు. మరి సినిమా పరిశ్రమ గురించి కూడా నువ్వు సెటిలైట్ సిటీ కడతానని చెప్పావు, ఎంతవరకు మీ మాట ప్రాక్టికల్గా నిలబెట్టుకుంటారో చూద్దామండి. మంచి రోజులు ఓటేగానే మంచి రోజులు వచ్చేస్తే ఎలాగొద్దండి? అంతే కదా. వీళ్ళు ఏం చేశారంటే, ఇది పదవి అన్నది మనిషి రక్తం రుచి మరిగిన పెద్ద పులి మనసు లాంటిదండి. ఒక్కసారి రక్తం తాగడం మొదలు పెట్టిందంటే అది చచ్చిపోయినంత వరకు అది బాగుంది. పదవిలోకి రాకముందు ఒకలాగా ఉంటారు, పదవిలోకి వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటారు. ఇప్పుడు ఆ పూర్వం మహారాజుకు ఒక రథం, తనక వెనక ఒక రథం ఉండేది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రికి 20 కార్లు క్యాన్వాయ్ ఉంటుందన్నమాట. అంతే కదా. మీరు మహారాజుల కంటే గొప్పలే కదా. చంద్రబాబు నాయుడు 25 కార్లు ఉంటాయి. క్యాన్వాయ్ కాదు, అక్కడికో వెళ్ళినట్టయితే ఈయన వైజాగ్ వెళ్తున్నాడు, ఈ 25 మంది వెళ్తారు. క్యాన్వాయ్ ఎంత ఉంటుంది, దాని వెనక చంద్రబాబు నాయుడు అలా కనిపిస్తారు. అంతే, వీళ్ళు మాట్లాడరు. సార్ వైజాగ్ వచ్చేది సార్ అంటారు, అంతే. నమస్తే సార్ అంటారు, అంతే. అంతకంటే ఇవన్నీ మనం చేయకూడదు. ఎవడైనా నాయకుడు అనేవాడు ప్రాక్టికల్గా ఉండాలి. దీనికోసం వచ్చాం, చెప్పండి మీరు ఏం చేస్తారు? జీవో పంపిస్తారా? మేము వెళ్తాం, స్థలాలు చూసుకుంటాం, చెప్తాం అని చెప్పాలి. ఇప్పుడు మన రేపు పొద్దున్న సంపద అంటే సంపద అంతా బయటికి పోతే మీకు సంపద ఎలాగొస్తుందండి? జగన్మోహన్ రెడ్డి సంపద కావాలంటే ఎలాగొస్తుంది? 100 కోట్లు సంపాదించి కొడితే 40 కోట్లు తీసుకుంటున్నారు వేరే రాష్ట్రం వాళ్ళు. దాన్ని అసలు నీ దృష్టి లేదు. నీకు ఎంతసేపు దాన్ని ఏమిటి లెక్కర్ అంటే చంపేశాడండి పట్టుకొని. ఆ లెక్కర్లకు కూడా ఏం పేర్లు? స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్,
గోల్డ్ మెడల్, ఉమ్, బూమ్ బూమ్ ఉమ్. తాగేశారు. 30% మంది చచ్చిపోయారు. మన రాకేష్ మాస్టర్ కూడా అదే తాగినట్టు కదా సార్, బూమ్ కేసు బూమ్. మార్చు. అంటే చెప్తున్నాను అనమాట. ఉమ్. ఇలాంటి ప్రజలు ఎంతో మంది అండి పగలంతా కూలి చేస్తారు. తలకి నేను మించిన మీకు బాగా గుర్తుంది సార్ బూమ్ బూమ్ బీర్ల కోసం. నాకు అంటే భూమి కూడా కాదు, అంటే అవి ఏంటి డిఫరెంట్ గా ఉన్నాయి కదా సార్ ఆ పదాలు కూడా. ఎగతాళిగా కాదు, ప్రెసిడెంట్ మెడలు ఇట్లాంటివి పెట్టకూడదండి. ఉమ్, ఎందుకంటే ఇట్స్ ఎలాగైనా ప్రెసిడెంట్ మెడలు గాంధీ బ్రాందీ షాప్ అని పెడితే బాగుంటుందా ఉమ్, కదా. ఇప్పుడు ఏదైనా పేరు పెట్టుకో, కనకదుర్గ పెట్టుకో, ఏదో పెట్టుకో, కానీ గాంధీ బ్రాందీ షాపు, నెహ్రూ వైన్ షాపు, రవీంద్రనాథ్ ఠాగూరు సారా దుకాణం అంటే బాగుంటది కదా. వాళ్ళు గొప్ప వాళ్ళు. మనకి ఏంటంటే మన అదృష్టం బట్టి అట్లాంటి రైట్ వాళ్ళు సార్. భారతదేశంలో పుట్టారు. అలా పెట్టకూడదు కదా. నేను చెప్పేది ఏంటంటే ఆ పేర్లు పెట్టుకోవడంతోనే ఆయన తాను జీవితం గడిచిపోయింది. ఉమ్, లిక్కరు ఎంత వచ్చిందో, ఎంత ఖర్చు అయిందో, ఎలా పోయిందో తెలీదు. దానికి క్యాష్ పేమెంట్ లేదు, అంతా ఆన్లైన్ పేమెంట్. అవును. ఆన్లైన్ పేమెంట్ లో మీకు ఎంత సంపద వచ్చిందో, ఎంత దీని మీద మళ్ళీ ఇంకొక 40,000 కోట్ల రూపాయలు అప్పు. ఉమ్, అంటే రాబోయే రోజుల్లో ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళు తాగాలి. 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఈ 40,000 కోట్లు తీర్చినంత వరకు తాగవలసిందే. ఆ మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం అంతా వాళ్ళకి చేరవలసిందే. ఇంత అస్తవ్యస్తమైన పరిపాలనలో సినిమా ప్రపంచం గురించి ఎవరు ఆలోచిస్తారండి? ఆలోచించేలాగా చెయ్యాలంటాను నేను. సార్. మనం చుట్టరికాలకి వెళ్ళడం కాదు, ప్రభుత్వం దగ్గరికి మన కష్టాలు చెప్పుకోవడానికి వెళ్ళాం కనుక వాళ్ళ చేత ఆలోచించే విధంగా మనం చేయాలి. తర్వాత ఏంటంటే మనకి ఇండివిజువల్గా అర్హత లేదు. ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్కి ఎంతవరకు నువ్వు సహాయపడ్డావు, అంతే కదా. ఎవరైనా అదే ఆలోచిస్తారు కదా. ఒక్కడు ఎండనగా వాననగా తిరిగి పూర్తిగా పెళ్ళం బిడ్డలను వదిలేసి కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్. ఒక్కసారి నిర్మాతల మండలి తరఫున 4 రేచి కనిపించారా? ఆ దిల్ రాజు కానీ, తర్వాత ఏమో ఆ దానయ్య కానీ, లేకపోతే మా అశ్విని దత్ కానీ వచ్చారా? అలాగంటే రాజకీయాలు అంటే ఎవరో పక్కన ఉండాలి. నువ్వు ఎలా వద్దు రాజకీయాలు అంటే? ఆ రాజకీయాలు రోజుల్లో అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు నిర్మాతలు వచ్చినారా సార్ బయటికి? ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు వేరండి. కాంగ్రెస్ పార్టీలో పెద్ద వాక్యూమ్ ఏర్పడింది. ఉమ్, అప్పుడు కాంగ్రెస్ పార్టీలు అంటే సంవత్సరానికి 2-3 ముఖ్యమంత్రులు మారుతుండేవారు. ఉమ్, ప్రజలందరూ పూర్తి విసిగిపోయారు అన్నమాట. ఒక ముఖ్యమంత్రి వస్తాడు, 3 సంవత్సరాల్లో పోతాడు, 2 సంవత్సరాల్లో పోతాడు. అంటే 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమంత్రులు. వాడు ఏం డెసిషన్ తీసుకుంటాడు, వాడు ఏం రూలింగ్ ఇస్తాడు. అప్పుడు బాగా వాక్యూమ్ అంటే వెలితి ఏర్పడింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారికి వచ్చి ఉన్న పర్సనల్ ఇమేజ్ అంతా ఉపయోగపడింది. ఇప్పుడు నిర్మాతలు సార్, నిర్మాతల గురించి మాట్లాడుతున్నాను. అదే ఆయనకు సపోర్ట్ గా నిర్మాతలు బయటికి వచ్చినారా సార్? అదే చెప్తున్నానండి. సపోర్ట్ గా నిర్మాతలు అవసరం లేదు అక్కడ. ఎంతమంది నిర్మాతలు అయితే ఒక ఎన్టీ రామారావు అవుతాడు. ఆయన చూస్తే వెంకటేశ్వరుడు కనిపిస్తాడు, ఆయన చూస్తే రాముడు కనిపిస్తాడు. ఈ నిర్మాతలు ఎందుకు? పైగా బాగా చదువుకున్నటువంటి చాకుళ్ళు లాంటి కుర్రాళ్ళు పెట్టుకున్నాడు మినిస్టర్లుగా. ఇప్పుడు పెద్ద పెద్ద మినిస్టర్లు, గవర్నర్లుగా ఉన్న వాళ్ళందరూ ఎన్టీ రామారావు డిస్కవరీస్. అర్థమైందా? అప్పుడు వాళ్ళకెందుకండి ఈ సినిమా ఇండస్ట్రీ? ఎన్టీ రామారావు ఎవరైనా రమ్మన్నాడా? ఎవరిని రమ్మలేదు. వచ్చి కలిసేవారు రావు గోపాలరావు, మోహన్ బాబు, వీళ్ళందరూ ప్రేమతో వెళ్ళి కలిశారు. సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళు ప్రేమతో, శారదమ్మ, జయప్రద ఇట్లాంటి వాళ్ళు వెళ్ళినట్టయితే వాళ్ళ అభిమానం వెళ్ళారు. వాళ్ళకేదో పోస్టులు ఇచ్చాడు, అయిపోయింది అంతా. వాళ్ళు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ తీసుకోలేదు. ప్రజానాయకుడు చేసిన సేవల మీదే డిపెండ్ అయిపోయి ప్రజలు ఓటేస్తారండి. అంతిమ తీర్పు ఎప్పుడు ప్రజలదేనండి. అది మర్చిపోకూడదు. రాజకీయ నాయకులు ఏదో మీ కుక్క బిస్కెట్లు ఇస్తున్నావు, తాయిలాలు ఇస్తున్నావు అనుకుంటే ప్రజలు అమాయకులా? ఒకే ప్రశ్న అడుగుతున్నారు. నువ్వున్న 5 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు, ఎంత అప్పు చేశావు, తల మీద ఎంత అప్పు ఉంది, మా నీళ్ళు రావటం లేదు, మా రోడ్లు బాగుండటం లేదు, మా ఊరు బస్సు రావటం లేదు, లైట్లు వెళ్ళటం లేదు, రైతుకేమో గిట్టుబాటు ధర రావటం లేదు. ఆ పోలవరం 72% ఆగిపోయింది, ఇంకా 72% కొనసాగుతుంది. ఎన్ని ప్రశ్నల్లో ఒక ప్రశ్నకైనా సమాధానం పాత గవర్నమెంట్ దగ్గర ఉందా? అందువల్ల దించేశారన్నమాట. రైట్ సార్, రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.